హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మేడం ఈ విశ్వవసునామ సంవత్సరంలో? బ్రహ్మాండమైన ఒక ఇదన్నమాట ఇయర్ అని చెప్పుకోవాలి. వీళ్ళకి సక్సెస్ఫుల్ ఇయర్. 11th లార్డ్ కూడానే ఉన్నారు. మళ్ళీ ఏమో సెకండ్ హౌస్ కి వెళ్తున్నారు. జూపిటర్ మూవ్మెంట్ మేలో ఉంది చెప్పుకున్నాం మనం. సో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు ఈ సంవత్సరంలో. అండ్ ఆల్సో ఈ రాశికి మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే మంచి చేసే ఆయన శని గ్రహం. శని కూడా 11th లోకి వచ్చారు. అండ్ కూడా ఏంటంటే ఇప్పుడు జూపిటర్ ఉన్నారు ప్రస్తుతం. సో మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి వీళ్ళకి. తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి ఉంటుంది. అంటే బ్లెస్సింగ్స్, గురు బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి. సో అదొకటి కాకుండా స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఎస్పెషలీ ఏంటంటే గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ వస్తాయి. ముందుకు సాగే ఒక ఇయర్ కింద చూసుకోవచ్చు. ఏదైనా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టైం అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్, అంటే మన దారిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ దారిలో మనం నడుస్తూ ఉంటే తప్పక అవుతుంది కూడా, బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 12th లార్డ్ 2వ ఇంట్లో పడున్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. బట్ అది కూడా ఏంటంటే ఖర్చులు అనేవి చాలా అధికం. ఎస్పెషలీ వాళ్ళు ఏంటంటే కొంతవరకు హెల్త్ రీత్యా ఖర్చు పెట్టే ఒక ఇయర్ కింద కొంచెం తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే స్టేటస్ పెరిగే ఒక సంవత్సరం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు వాళ్ళు. శుభ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. తప్పక పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే ఛాన్సెస్, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కూడా ఈ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి ఉందన్నమాట. కంప్లీట్ గాను తప్పక బాగుంటుంది. 11th లోకి శని వచ్చారు, 10th లో 11th అంటే లాభం. ఏది ముట్టుకుంటే వాళ్ళకి లాభం వస్తుంది, ఇంకేం కావాలి. సో బిజినెస్ పీపుల్ విస్తరిస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇంట్లోంచి ఎవరన్నా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా సక్సెస్ఫుల్ ఫ్రూట్ఫుల్ ఇయర్ కింద ఉంటుంది. ఏదైనా మొదలెట్టినప్పుడే మనకి డబ్బు వచ్చేది కదా. సో ఒక దారిలో నడవడం అనేది, వే పాత్ చూపించడం అనేది ఈ ఇయర్ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. తప్పక వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. అండ్ ఫ్యూచర్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ గ్రహస్థితి మనం చూసామంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. శ్రమ అనేది మనకి తెలిసిందే, అంటే వీళ్ళకి ఈజీగా అయిపోతుంది ఈ సంవత్సరం, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో బాగుంటుంది. వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. గవర్నమెంట్తో పని చేయించుకోవచ్చు. ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడి బిజినెస్లో విస్తరిస్తారు. సో వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే ఏ గురువు అయినా సరే గురువారం వెళ్ళి ప్రే చేసుకోవడం అనేది మంచిది. అంటే దర్శనం చేసుకోవడం మంచిది. అంటే మీ ఇష్టం, ఎవరైనా సరే ఏ గురువు అయినా సరే ముందుకు సాగచ్చు అనమాట. అదొకటి కాకుండా జనరల్గా మనం చెప్పాలి అంటే రాహుకేతు పూజలు, నివారణ పూజలు అని చెప్తూ ఉంటాం, అది చేసుకోవడం మంచిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.